ముక్క జ్యూసీగా ఉండేలా టమాటో చికెన్ పచ్చడిని అయితే సింపుల్గా చేసేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని చిన్న కప్పు ఆయిల్ వేసుకోవాలి. అందులో ఒక అర్ధపావు చికెన్ని బోన్లెస్ చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఒక 3 టమాటోలు, అర్ధపావు చికెన్కి అర్ధపావు టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని నారలు లేకుండా తీసుకొని వేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలంతా పక్కగా నేసి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ మెంతి పొడి, 1 స్పూన్ ఆవ పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పొడి కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అన్నీ కలిపేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ను కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మీకు పోపు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వదిలేసేయచ్చు. నేనైతే వెల్లుల్లి ఫ్లేవర్ కోసం వెల్లుల్లి వేసి పోపు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని పోపు వేసుకొని వేడి అన్నంలో హ్యాపీగా కలుపుకొని తినచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ట్రై చేయండి.